కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పంచరామ క్షేత్రంలో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. దూరం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా పూర్తిగా సంపూర్ణంగా దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చే భక్తులందరికీ కూడా పూర్తిగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు పాలు సప్లై చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి సహకారం తీసుకుంటూ, మరియు భక్తుల సహకారం తీసుకుంటూ, అలాగే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటూ నిరంతరం సేవ చేయాలనే సంకల్పంతో ఈ ధర్మకర్తలు అందరూ ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తాం. తెల్లవారుజామున బ్రాహ్మీకాల ముహూర్తం నుండి స్వామివారికి అత్యంత వైభవంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో ప్రారంభమైంది. ఈరోజు సాయంకాలం స్వామివారికి ఆకాశ దీపోత్సవం, అలాగే దోపసేవ, నీరాజన మధురోత్సవాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి ఘాట్ల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. శివకేశవులను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ పూజలు, నోములు, వ్రతాలు చేశారు. శివాలయాల గోదావరి ఘాట్లలో దీపారాధనతో భక్తిని చాటుకున్నారు భక్తులు.